వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. కార్తీక పురాణంలో 6వ రోజు పారాయణం 6వ అధ్యాయము. ఈరోజు ఈ వీడియోలో దీపదాన విధి, దీపదాన మహత్యం, అలాగే లుబ్ధ వితంతు స్వర్గమునికి ఎగుట గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. 6వ రోజు పారాయణం, దీపదాన విధి, దాని మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసం 4 రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమందునందు దీపారాధన చేయునో వానికి కైవల్యం ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడు ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను. వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదవలే చేసి ఒత్తులు వేసి ఆవునే వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానం ఇవ్వవలను. శక్తి కొలది దక్షిణం కూడా ఇవ్వవలను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవునే నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదన చేసి ఆవునే పోసి దీపం వెలిగించి ఈ 4 రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికి ఇది కూడా దానమిచ్చినలా సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమీడి దక్షిణ తాంబూలములు ఇవ్వవలను. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయురాయురొద్ధి కలిగి సుఖింతురు. దీని గురించి ఒక ఇతిహాసం కలదు, దాన్ని వివరించదును ఆలకింపము. వశిష్ఠుడు జనకుతో ఇట్లు చెప్పెను. పూర్వకాలమున ద్రవిడ దేశమునందక గ్రామమునకు ఒక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయాను. సంతానము గాని ఆఖరికి బంధువులు కూడా లేరు. అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసీ పని చేయుచు అక్కడే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చినడలా ఆ వస్తువుని ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముచు ఆ ధనమునంతటినీ కూడా ఆమె కూడబెట్టుకునేది. దొంగలు దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకుంటూ ఉండేది. ఈ విధంగా కూడబెట్టిన ధనము వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుని ఇంటిలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచేసుకుని జీవించుచూ ఉండేది. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసం గాని దేవుణ్ణి మనసారా గాని ధ్యానించుతూ చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచూ ఉండేది. అట్లు కొంతకాలం జరిగను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గం మధ్యన ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేశాను. అతను ఆ గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటల్ని ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యు మనం తీసుకొని పోవునో ఎవరు చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించుకొనము. అగ్నిని చూచి మిడత దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకార లోకములో పడి నశించుచున్నాడు. కాన నా మాట ఆలకించుము. నీవు తినక ఇతరులకు పెట్టక
అన్యాయముగా ఆర్జించిన ధనము ఎప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యములు సంపాదించుకొనము. ప్రతిదినము శ్రీమన్నారాయణను స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము. ఈ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలము నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నువ్వు పుణ్యవతవై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమించాను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలే మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటూ జన్మరాహిత్యమై మోక్షమునొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది. షష్టమాధ్యాయము 6వ రోజు